1940లో ఒక సాధారణ రైతు పొలంలో దొరికిన ఆ వింత పెట్టె దశాబ్దాల పాటు మట్టిలో దాగి ఉన్న ఒక భయంకరమైన రహస్యం. 86 ఏళ్ల తర్వాత చివరకు ఆ వస్తువును ఒక రహస్య లాబొరేటరీకి చేర్చారు. అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు దాని చుట్టూ చేరి పరిశీలించడం మొదలుపెట్టారు. అధునాతన లేజర్ స్కానర్లతో ఆ వస్తువును విశ్లేషిస్తున్నప్పుడు అక్కడున్న కంప్యూటర్లు ఊహించని రీతిలో సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా ఆ మెటల్ బాక్సు దానంతటా అదే గాలిలోకి లేవసాగింది. అది చూస్తున్న శాస్త్రవేత్తల కళ్లల్లో తెలియని భయం మొదలైంది. ఆ పెట్టెపై ఉన్న వింత గుర్తులు వెలగడం ప్రారంభించాయి. మరుక్షణమే ఒక భారీ వెలుగుతో లాబొరేటరీ మొత్తం నిండిపోయింది. ఒక కామెంట్ మాత్రం మరిచిపోకండి. మెల్లగా ఆ పురాతన పెట్టెలోని రహస్యం విడిపోవటం మొదలైంది. దాని లోపల నుండి ఒక వింత నీలిరంగు స్ఫటికం గాలిలోకి తేలింది. దాని లోపల ఒక చిన్న విశ్వమే దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ వస్తువు నుండి వచ్చే చలికి ల్యాబ్లోని నీరు కూడా గడ్డకట్టిపోయింది. ఒక శాస్త్రవేత్త దాన్ని తాకడానికి ప్రయత్నించిన క్షణం కంప్యూటర్ స్క్రీన్లపై వింతైన గ్రహాంతర గుర్తులు ప్రత్యక్షమయ్యాయి. అకస్మాత్తుగా ఆ స్ఫటికం నుండి ఒక భారీ శక్తి తరంగం వెలువడింది. అంతవరకు వినని ఒక వింత శబ్దం లాబొరేటరీని వణికించింది. అప్పటివరకు నీలంగా ఉన్న ఆ స్ఫటికం భయంకరమైన ఎరుపు రంగులోకి మారింది. అది చూస్తున్న వారి కళ్ల ముందు ఒక విధ్వంసం తాలూకు దృశ్యాలు కనిపించాయి. ప్లీజ్ మళ్లీ అడుగుతున్న ఒక కామెంట్ మాత్రం, అసలు 1940లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆకాశం నుండి ఒక భారీ నిప్పురవ్వ భూమివైపు దూసుకువచ్చింది. అది చూసిన ఆ రైతుకు అది దేవుడి ఆగ్రహంలా అనిపించింది. దూరంగా ఉన్న అడవిలో ఒక పెద్ద పేలుడు ఊరంతా కంపించిపోయింది. ధైర్యం చేసి ఆ రైతు ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక లోతైన గొయ్యి, దాని మధ్యలో మెరుస్తున్న ఆ వింత పెట్టె. కాని ఆ వస్తువు దగ్గర అతనికి కొన్ని వింత ఆకారాలు కనిపించాయి. తెల్లారేసరికి ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ రోజు జరిగిన నిజాన్ని ఫైళ్లలో పెట్టి శాశ్వతంగా దాచిపెట్టారు. కాని ఆ రైతు కొడుకు ఇన్నేళ్ల తర్వాత ఆ భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. అకస్మాత్తుగా ఆ వస్తువు ఒక కౌంట్డౌన్ను మొదలుపెట్టింది. అందులో కనిపిస్తున్న సందేశం చూసి శాస్త్రవేత్తలు వణికిపోయారు. ప్రపంచంలోని 5 ప్రధాన నగరాలను అది టార్గెట్ చేస్తున్నట్లు మ్యాప్ చూపించింది. అందులో పదే పదే కనిపిస్తున్న తేదీ మార్చి 21, 2026. సరిగ్గా అదే సమయంలో సముద్రం మధ్యలో ఒక వింత తుపాను మొదలైంది. లాబొరేటరీలోని సిస్టమ్స్ అన్నీ హ్యాకయ్యి వింత ఆకారాలు కనిపించసాగాయి. జరగబోయే విధ్వంసం గురించి తెలిసిన ఆ శాస్త్రవేత్త ఒక్కసారిగా స్తంభించిపోయాడు. అది ఒక హెచ్చరిక. భవిష్యత్తులో మన నగరం ఇలాగే నాశనం కాబోతోందా? ఆ వస్తువు నుండి వెలువడుతున్న శబ్దం భరించలేనంత భయంకరంగా ఉంది. కాని ఈ మొత్తం తతంగాన్ని బయటి నుండి ఎవరో గమనిస్తున్నారు. అకస్మాత్తుగా ఆ వస్తువు కింద ఒక రహస్య అర తెరుచుకుంది. అందులో వారికి కనిపించిన ఆ వింత పుర్రె చూసి అందరూ షాకయ్యారు. 1000 ఏళ్ల క్రితం నాటి ఆ పుర్రె కళ్లల్లో ఏదో జీవమున్నట్టు అనిపిస్తోంది. దాని DNA పరీక్షించినప్పుడు అది అసలు ఈ భూమికి చెందినదే కాదని తేలింది. దాని పళ్ళు వింతైన లోహంతో నిర్మించబడ్డాయి. అది ఒక మనిషినిషిది కాదు. లాబొరేటరీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎవరో గాలిలో తిరుగుతున్నట్లు. ఆ పుర్రె ఒక భయంకరమైన దృశ్యాన్ని గాలిలో ప్రాజెక్ట్ చేసింది. అది మన భూమి అంతం. అక్కడ సమయం వెనక్కి వెళ్తున్నట్లు. గడియారాలు పిచ్చిగా తిరగసాగాయి. ఆ వస్తువు నుండి వచ్చిన శక్తికి లాబు పైకప్పు కూడా బీటలు వారిపోయింది. అర్ధరాత్రి వేళ ఆ బిల్డింగ్ నుండి ఒక భారీ కాంతికిరణం ఆకాశంలోకి దూసుకెళ్ళింది. ఆకాశంలో మేఘాల మధ్య ఒక భారీ గ్రహాంతర నౌక నీడ కనిపించింది. అప్పుడు తెలిసింది అది కేవలం సందేశం కాదు, ఒక ఆహ్వానమని. ఆ పుర్రెకళ్ళు అకస్మాత్తుగా కెమెరా వైపు తిరిగి చూశాయి. లాబొరేటరీలో గ్రావిటీ పనిచేయటం మానేసింది.
వస్తువులన్నీ గాలిలో తేలుతున్నాయి. కౌంటౌన్ 0కి చేరుకుంది. సమయం ముగిసింది. బయట ఎవరో కిటికీని తాకుతున్న శబ్దం. వాళ్ళు వచ్చేశారా? ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. 1940లో ఆ రైతు చూసిన భయంకరమైన నిజం ఇప్పుడే బయటపడింది. వాళ్ళు ఎక్కడినుంచో రావడం లేదు. వాళ్ళు ఇప్పటికే మన మధ్యే ఉన్నారు. ఇక ఈ భూమిని ఎవరూ కాపాడలేరా? తదుపరి భాగం కోసం వేచి చూడండి.